డబ్బులు ఇచ్చేది దేవుడే. తువానికి విత్తనము, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారు అన్ని విషయాల్లో దేవుణ్ణి గణపరుస్తారు. కనుక దేవుని కొరకు వారు ప్రత్యేకపరచుకున్న వారి ద్రవ్యము గాని, వారి సమయము గాని, తలాంతులు గాని అవి దేవుని సేవలో వాడబడుతూ ఉన్నప్పుడు రక్షించబడుతున్న వారందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. నీ సమృద్ధిలో నుండి నువ్వు కృతజ్ఞత చెల్లించుట వలన అనేక మంది రక్షించబడుతూ ఉన్నప్పుడు సేవకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. సంఘానికి ఎంత జ్ఞానం ఇచ్చావయ్యా, ఎంత ఔదార్యం ఇచ్చావయ్యా, ఎంత ప్రేమ ఇచ్చావయ్యా, ఈ సంఘము ద్వారా ఎంత పరిచర్య జరుగుతున్నదయ్యా, ఎన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయి తండ్రి. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇంకా విత్తనాలు ఇవ్వు, వారికి సమృద్ధి దీవెనలు ఇవ్వు, ఈ పరిచర్యలా విస్తరింప చేయని వారిని దీవిస్తా ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు.